రీసెంట్‌గా హాస్పిటల్‌కి వెళ్ళి నాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేను డాక్టర్‌తో చెప్తే ఆవిడ నీ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ మెడిసిన్ అయితే కాదు, ఈ రాగి జావా అని చెప్పింది. వీటిని చూడగానే మీరు ఆవాలు అని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఇవి ఆవాలు కాదు, రాగులు. సరే డాక్టర్ రాగి జావా తాగమంది కదా అని చెప్పి బయట దొరికే రాగి పిండి అయితే తీసుకొని ట్రై చేశాను. చాలా వర్స్ట్‌గా అనిపించింది. ఇంకా ఇలా కాదని చెప్పి మా అమ్మే రంగంలోకి దిగింది. బయట పొళ్ళు నచ్చక ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళ కోసం ఈ షార్ట్ అయితే ప్రాసెస్ చెప్పేస్తే గానీ మీ సైడ్ నుంచి ఒక చిన్న హెల్ప్. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ 300 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరగా ఉంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని షార్ట్ని కంటిన్యూ చేయండి. ముందుగా రాగుల్ని శుభ్రంగా 1-2 సార్లు బాగా కడిగేసుకొని ఇలా కాటన్ గుడ్డలో వేసేసి బాగా ఆరేదాకా ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత దీన్ని కడాయిలో వేసుకొని దోరగా వేయించుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది అరోమా. సో అప్పటిదాకా వేయించుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకుని ఇదైతే చల్లరనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి అదే కడాయిలోకి ఒక గుప్పెడు బాదం పప్పు వేసుకున్నా. అంటే మనం హెల్తీగా చేసుకోవాలి అంటే ఈ ప్రాసెస్. లేదు అంటే రాగుల్ని ఇలా వేయించగానే చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే. నేనైతే ఇక్కడ బాదం పప్పులు కూడా వేసుకుంటున్నాను అండ్ అలాగే యాలకులు కూడా వేసుకుంటున్నాను మంచి ఫ్లేవర్ కోసం. సో బాదం పప్పులు కూడా వేయించేసి ఇందులో అయితే యాడ్ చేసేసాను. మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుంటే మనకి రాగి పిండి అయితే రెడీ అయిపోతుంది. రాగి జావా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మీకు తెలిసే ఉంటుంది. తెలియకపోతే కమెంట్ చేయండి, నెక్స్ట్ షార్ట్లో అది కూడా అప్లోడ్ చేసేస్తాను. మీరైతే సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. ఈ వీడియోకి అయితే ఇంతే. బాయ్.